మొన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. జూనియర్ హాకీ ప్రపంచ కప్ విజేత ఎవరు? చెన్నై వేదికగా జరిగిన జూనియర్ హాకీ ప్రపంచ కప్ లో భారత్ కు కాంస్యం దక్కింది. అర్జెంటీనాతో జరిగిన పోరులో భారత్ 4-2తో గెలుపొందింది. మరోవైపు ఫైనల్లో స్పెయిన్ పై జర్మనీ విజయం సాధించింది. షూటౌట్ లో 3-2 తేడాతో స్పెయిన్ పై గెలిచిన జర్మనీ తన ఖాతాలో 8వ టైటిల్ చేర్చుకుంది. ఇక మొదటిది గ్లోబల్ ఏఐ ఇండెక్స్ లో భారత్ కు 3వ స్థానం. గ్లోబల్ ఏఐ ఇండెక్స్ లో భారత్ 3వ స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో 78.60 స్కోర్ తో యుఎస్, రెండో స్థానంలో 36.95 స్థానంలో చైనా ఉన్నాయి. 2023లో 7వ స్థానంలో నిలిచిన భారత్ 2024 రిపోర్ట్ లో 4 స్థానాలు ఎగబాకి 3వ ర్యాంక్ నమోదు చేసుకుంది. ప్రభుత్వ ప్రోత్సాహం, సరిపడా నైపుణ్య వనరులు, ఏఐ ఎకోసిస్టమ్ వృద్ధి భారత్ పురోగతికి తోడ్పడ్డాయి. ఇక రెండవది స్క్వాష్ ప్రపంచ కప్ విజేతగా భారత్. స్క్వాష్ ప్రపంచ కప్ లో విజేతగా నిలిచి భారత్ చరిత్ర సృష్టించింది. చెన్నై వేదికగా జరిగిన టోర్నీలో హాంకాంగ్ పై 3-0 తేడాతో విజయం సాధించింది. స్క్వాష్ లో ఇది భారత్ కు తొలి వరల్డ్ కప్ టైటిల్ కాగా 2023లో జరిగిన ప్రపంచ కప్ లో భారత్ కాంస్యం గెలుచుకుంది. ఇక మూడవది చీతాల కోసం మరో పార్క్. దేశంలో చీతాల సంతతి వృద్ధి చెందుతున్న నేపథ్యంలో వాటి కోసం మరో ఆవాస ప్రాంతాన్ని కేటాయించనున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వీరంగన దుర్గవతి టైగర్ రిజర్వ్ ను వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి చీతాల అభయారణ్యంగా మారుస్తామని పేర్కొంది. కాగా ఇప్పటికే కునో నేషనల్ పార్క్, గాంధీసాగర్ అభయారణ్యాలు చీతాలకు ఆవాసాలుగా ఉన్నాయి. ఇక నాలుగవది చిలీకి కొత్త అధ్యక్షుడు. దక్షిణ అమెరికా దేశమైన చిలీకి కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యారు. రైట్ వింగ్ కు చెందిన రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి జోస్ ఆంటోనియో కాస్ట్ 58.18% ఓట్లతో గెలుపొందారు. 2026 మార్చి 11న ఆయన చిలీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. ఇక ఐదవది 3 దేశాల పర్యటనలో ప్రధాని మోదీ. దౌత్య సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని మోదీ 3 దేశాల పర్యటన చేపడుతున్నారు. ఈ రోజు జోర్డాన్ లో పర్యటించిన ప్రధాని మోదీ 16-17 తేదీల్లో ఇథియోపియాలో, 17-18 తేదీల్లో ఓమన్ లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశాధినేతలు ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: అటామిక్ ఎనర్జీ యాక్ట్ స్థానంలో కేంద్రం ఇటీవల తెచ్చిన సవరణలు ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.